హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లు చెల్లించే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షనర్కి సంబంధించి పే స్లిప్స్ కూడా ఇప్పుడైతే డౌన్లోడ్ అవుతున్నాయండి ఆన్లైన్లో. సో పెన్షనర్స్ సంబంధించిన పే స్లిప్స్ సంబంధించి అలాగే బిల్లులు కూడా కొన్ని గ్రీన్ ఛానల్కు వెళ్తున్నాయి. పూర్తి సమాచారం వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూన్ నెల పే స్లిప్స్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ఇద్దరికి కూడా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఏపీకి మరో 5,000 కోట్ల రూపాయల అప్పు. ఏపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో క్యాంపెయినింగ్లో హామీ ఇచ్చినట్టుగా తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 1-2 తేదీలలోనే జీతాలు మరియు పెన్షన్లు అందించడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తుందండి. ఇందులో భాగంగా గత మంగళవారం రోజున అంటే జూన్ 25వ తారీఖున ఏపీకి 2,000 కోట్ల రూపాయల బాండ్ల వేలం ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా జూలై 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 5,000 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటెండ్ పెట్టిందండి. సో ఇలా అయితే ఉంది. నిధుల సమీకరణ అయితే ఈ విధంగా ఉంది. ఇక పెన్షన్ సంబంధించి ఉద్యోగ పెన్షన్ సంబంధించి జీతాల పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో బిల్లులలో భారీ కదలిక అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి 1-2 తేదీలలోనే పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ చేయాలి. కాబట్టి బిల్లులన్నీ కూడా వేగవంతంగా అప్రూవల్ అయిపోయాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే వాటర్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్, అలాగే మున్సిపల్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదలైన ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా జీతాలు, పెన్షన్ బిల్లులు వేగంగానే గ్రీన్ ఛానల్ దశకైతే వెళ్తున్నాయి. మరికొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో అయితే ఉన్నట్టు సమాచారం. అటువంటి బిల్లులు అన్ని 2వ తేదీ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఏవైతే గ్రీన్ ఛానల్ ఉన్నాయో అవన్నీ కూడా 1వ తేదీన జమ అయ్యేదానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా జనరేట్ అయ్యాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 28వ తేదీనే కొన్ని పెన్షన్ బిల్లులు అయితే గ్రీన్ ఛానల్కు వెళ్ళడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈసారి 1-2 తేదీల్లోనే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందుతాయని అయితే ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతున్న విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు తాజా అప్డేట్ న్యూస్ని అయితే అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.